పాదయాత్ర చేస్తుంది. అది ఎట్లా ఉందంటే జనాలు లేకుండా జనరహిత పాదయాత్రగా చేస్తూ ఉంది. కాంగ్రెస్ శ్రేణులే ఆశ్చర్యపోతా ఉన్నారు. కాంగ్రెస్ అభిమానులు లేకుంటే కాంగ్రెస్ ఓటర్లు ఎందుకు ఈ పాదయాత్ర, ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు అంటే ప్రతిపక్షంలో ఉంటే కొన్ని పార్టీలు పాదయాత్ర చేస్తాయి. ఏదో 20 నెలలు మేము సాధించిన ప్రజలకు తీసుకెళ్ళడానికి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికి, మిమ్మల్ని గ్రామాలలో మీరు ఏదైతే పాదయాత్ర చేస్తూ ఉన్నారో మిమ్మల్ని ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మీరు డబ్బులిచ్చి స్వయంగా రథం మీద నిల్చొని పిసిసి అధ్యక్షుడే చెప్పిండు. ఏం చెప్తున్నాడు? మైక్లో వినపడ్డది, అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ వినపడ్డది. ఫలానా నియోజకవర్గాల కోసం మేము పైసలు ఇచ్చినాం, తీసుకోండి అని. అంటే డబ్బులు ఇచ్చి జనాలను సమీకరించి ఏదైతే మీరు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కి అవి ఏవి అమలు పరచకుండా డైవర్షన్ చేస్తూ ఉన్నారు పబ్లిక్ని. నేను అడుగుతా ఉన్నా, సన్నం బియ్యం మేము ఇస్తున్నామని చెప్పిండ్రు. ఎక్కడ పోతే అదే సన్న బియ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సన్న బియ్యం మీరు ఏదైతే 6 కిలోలు ఇస్తూ ఉన్నారో దాంట్లో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ఇక ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటిదంటే ఇవన్నీ కూడా రాబోయే స్థానిక ఎన్నికల్ని దృష్టి పెట్టుకొని డ్రామా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల విషయం, అత్యధిక శాతం దాంట్లో కేంద్ర ప్రభుత్వందే. ఇక్కడ ఆ టాపిక్ మాట్లాడరు. ఇక మీరు ఇస్తున్న గ్యారంటీలు ఏం అమలు చేసిండ్రని, మీరు మహిళలకు ఇస్తున్న ప్రతి మహిళకు 2500 ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇచ్చిండ్రా? అదేవిధంగా చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తాను ఇచ్చిండ్రా? ముఖ్యంగా తాత అవ్వలైతే ఎదురు చూస్తూ ఉన్నారు. పాపము నిస్సాయిలు 2000 రూపాయలు మీరు పెన్షన్ ఏదైతే 4000 ఇస్తున్నారో రోజు కనీసం ఒకరిద్దరు పెద్ద మనుషులు నా క్యాంప్ ఆఫీస్కి వస్తారు అది అడగటానికి. రేషన్ కార్డులు ఇస్తాను ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు. రేషన్ కార్డులతో పాటు వేలాది మంది ప్రతి నియోజకవర్గంలో పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు. మీరు 6 గ్యారెంటీలు ఏమని చెప్పారు? 100 రోజులు అమలు చేస్తున్నారు ఇవన్నీ. ఇక యువకులకు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు, అదేవిధంగా సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అది ఆ మాటనే మర్చిపోయినరు. విద్యా భరోసా 5 లక్షలు కల్పించాలని మీరు చేస్తున్నారా? అంటే 5 లక్షల రూపాయలు ఇస్తాన్న మీ హామీ ఎట్టిపోయింది. ఇక నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు రైతులకు మోసం చేసిండ్రు, మహిళలకు మోసం చేసిరు, ఇచ్చిన హామీలు ఏది అమలు పరచక, యువకులకు, ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు అందరికి మోసం చేసి ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు పాదయాత్ర చేస్తుండ్రో ఈ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇక ఇవాళ ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్లున్నారు.
బీసీ కులగణన ఏదైతే గత అసెంబ్లీ